ఊరికనే ఆయన టికెట్ ఎవడో ఈయన టికెట్ ఎవడో ఆడ పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతు నా పేరు రఘు. నర్సాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలిచారు. వైసీపీతో ఆయనకెందుకో విభేదాలొచ్చాయి. దీంతో 4 ఏళ్లుగా సొంత ప్రభుత్వాన్ని తిడుతూ టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించారు. రఘురామ 4 ఏళ్లుగా పనిచేసింది టీడీపీ జనసేన కోసం. ఈ 4 ఏళ్లలో రఘురామ వైసీపీ ప్రభుత్వం మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిఐడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. గుంటూరుకు తీసుకెళ్లి చితక్కొట్టారని అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు వాపోయారు. కాళ్లు బొబ్బలెక్కిపోయేలా ఎలా కొట్టారో చూడండి అంటూ ఆయన మీడియాకు మొరపెట్టుకున్నారు. అలాగే తనపై ఆ రాత్రి దాడి చేసిన సిఐడి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. చివరకు ఏం కాలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయం. నర్సాపురం నుంచి మరోసారి ఆయన పోటీ చేయాలని భావించారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభలో తానే ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచో తర్వాత చెబుతానన్నారు. ఊరికనే ఆయన టికెట్ ఎవడో ఈయన టికెట్ ఎవడో ఆడ పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాల ఉన్నా, అప్పుడు నేను ముందుంటా, నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాల ఉన్నా. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడం, ఆ తర్వాత ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేటాయించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల ప్రకటన రాకముందే రఘురామకృష్ణరాజు మీడియా ముందుకొచ్చి తనకు సీటు రాకుండా చేయడంలో సీఎం జగన్ విజయం సాధించారని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు. ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడో అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి, ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. జగన్ చేతిలో ఓటమిని అంగీకరిస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీలో తనకున్న సన్నిహితుడైన సోము వీర్రాజును అడ్డం పెట్టుకుని టికెట్టు రాకుండా చేశారనేది రఘురామ ఆరోపణ. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. తనకే టికెట్ ఇప్పించుకోలేని దయనీయ స్థితి వీర్రాజుది. అలాంటిది ఆయన మరొకరికి టికెట్ రాకుండా అడ్డుకుంటారనేది హాస్యాస్పదం. అయినా బీజేపీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం లేకుండానే ఆ పార్టీ టికెట్ ఆశించడమేంటో రఘురామకే తెలియాలి. 4 ఏళ్లుగా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసి బీజేపీ టికెట్ను ఆశించడం ఎంతవరకు సబబో రఘురామ ఆలోచించుకోవాలి. మరీ ముఖ్యంగా తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నాడంటూ సీఎం జగన్ పై పడి ఏడ్చడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ ఇవ్వకపోతే టీడీపీ తరపున ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించుకునే పలుకుబడి చంద్రబాబు దగ్గర లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చంద్రబాబు ఇప్పటి వరకు 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక 4 స్థానాలకు ప్రకటించాల్సింది. ఆ 4గింటిలో తనకో టికెట్ చంద్రబాబు ఇవ్వలేరా? పనిచేసేదేమో చంద్రబాబు కోసం, ప్రయోజనాలు మాత్రం ఇతర పార్టీల నుంచి ఆశిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. మరి కాస్త మాటలు తగ్గించి చేతలకు పని చెబితే రాజకీయంగా లాభం ఉంటుంది. జగన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు రఘురామకృష్ణరాజు కాదని ఆయన శపథం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధఃపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు. చూసుకున్నాం. మంచి ఆశయాలున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి నడవాలనేది తన ఉద్దేశమన్నారు. టీడీపీ ఉండగా మరో పార్టీ ఎందుకనే ఆలోచన ఉందన్నారు. జగన్ ఎప్పుడూ రఘురామను అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడలేదు. రఘురామే రోడ్డెక్కి మరీ కథలుగా చెబుతున్నారు. లీడర్ అంటే 10 మంది తన గురించి మాట్లాడుకునేలా చేసేవాడు. ఆ పని జగన్ చేస్తున్నారు. రఘురామది నేలబారు రాజకీయం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. మనసంతా చంద్రబాబున్నాడని చెబుతూనే బీజేపీ టికెట్ ఇవ్వలేదని లబోదిబోమనడం విడ్డూరంగా ఉంది. అందుకే రఘురామపై సానుభూతి లేదు. ఇంకా చెప్పాలంటే తగిన శాస్తి జరిగిందనే వాళ్లే ఎక్కువ.